ధర్మశాస్త్రము అంటే దేవుని వలన మనుష్యులకు ఇవ్వబడిన కట్టడ లేదా విధి లేదా ఆజ్ఞ. ధర్మశాస్త్రం అంటే దేవుని వలన మనుష్యులకు ఇవ్వబడిన విధి, కట్టడ, ఆజ్ఞ. ఇంతకీ ఎందుకు ఇవ్వబడింది ధర్మశాస్త్రము అన్నాడంటే, ధర్మమైన శాస్త్రం, అది కూడా ఒక శాస్త్రమే. ఆ శాస్త్రంలో ఉండేది ధర్మం ఉంటుంది, అంటే న్యాయం. సమాజంలో మనిషి మెలగడానికి, తన పొరుగువానితో సహజీవనం సాగించడానికి అనుకూలమైన కొన్ని నియమాలను ఏ ఒక్కరికి అభ్యంతరం చేయకుండా, ఏ ఒక్కరిని గాయపరచకుండా, మనుషుల మధ్య సఖ్యతను పెంచడానికి, మనుషుల మధ్య విభేదాలను తగ్గించడానికి, మనుషుల మధ్య ప్రేమను నింపడానికి ఉపయోగపడేదే ఈ ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు మనుషులకు తన మాటగా ఇచ్చాడు. అంటే తన ప్రజలతో తాను చెప్పాలి అనుకున్నది ఒక చట్టం రూపంలో ఆయన వాళ్ళకి ఇచ్చాడు. దీనిని చట్టం అని కూడా పిలవచ్చు. ధర్మశాస్త్రం అన్న, దైవోక్తి అన్న, లేఖనము అన్న, దేవుని చట్టం అన్న, వాక్యం అన్న, ఇవన్నీ ఒకటే పర్యాయ పదాలు. ధర్మశాస్త్రం అన్న, దైవోక్తి అన్న, లేఖనము అన్న, దేవుని చట్టం అన్న, వాక్యం అన్న, ఇవన్నీ ఒకటే పర్యాయ పదాలు. అక్షరాలు వేరుగా ఉన్న అర్థం మాత్రం ఒకటే. ఏంటి అర్థం? దేవుడు మనుషులకు చెప్పాలనుకున్నది, ఆ చెప్పినది మనుషులు చేయాలి అన్నదే ఈ ధర్మశాస్త్రం. ఎందుకంటే మనుషులను పెడత్రోవ పట్టించే విరోధి అపవాది. వాడు ఉండటం వలన మనుషులు క్రమాన్ని తప్పారు. అనగా క్రమాన్ని తప్పడం అంటే దేవుడు పెట్టిన మాటను జవదాటడమే, దేవుడు పెట్టిన విధిని మీరటమే. కనుక వీళ్ళు ఎప్పుడైతే అక్రమార్కులుగా మారిపోయారో, వారిని నియమంలో పెట్టడానికి, వారిని ఒక క్రమమైన విధానంలో నడిపించడానికి రూపొందించినదే దేవుడు ఈ ధర్మశాస్త్రం, ఈ కట్టడలు, ఈ విధులు, ఈ ఆజ్ఞలు. ఎందుకు ఇచ్చాడు ఈ ఆజ్ఞ? ఆజ్ఞ లేకుండా మనిషి సక్రమమైన విధానంలో నడవలేడు గనుక. మీకు వాళ్ళకి తేడా కనుక మొట్టమొదటి ధర్మశాస్త్రం అనేది దేవుని ఉపదేశం. ఎక్కడ ప్రారంభమైంది? పరలోకంలో తండ్రి తన కుమారుని కూర్చోబెట్టి చెప్పిన ఉపదేశం. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్న సంగతులు, నా తండ్రి దగ్గర నేను విన్న సంగతులు, తండ్రి ఏ సంగతులు కుమారునికి ఆజ్ఞాపించెను అంటే పరలోకంలో చెప్పాడా దేవుడు కూర్చోబెట్టి? పరలోకంలో దేవుడు కూర్చోబెట్టి తన కొడుక్కి క్లాస్ తీసుకున్నాడా? క్లాస్ తీసుకున్నాడు. అసలు మొట్టమొదటి ఉపాధ్యాయుడు ఎవరు? టీచర్. ద ఫస్ట్ టీచర్ ఇన్ ద యూనివర్స్, ద ఫస్ట్ టీచర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. అంటే మానవ చరిత్రలో తొలి ఉపాధ్యాయుడు ఎవరు? ఆయన టీచర్, నంబర్ 1 టీచర్. యేసుక్రీస్తు కూడా టీచర్ అని పిలువబడ్డాడు, బోధకుడు అని. కానీ ఈ బోధ నాది కాదన్నాడు. అందుకే నేను బోధించు బోధ నాది కాదు, నన్ను పంపిన వారిది అన్నాడు. ఎక్కడన్నాడు? యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, కానీ
నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆయన దగ్గర ఏముంది? సత్యం. అంటే దేవుడు యథార్థవంతుడు, ధర్మమూర్తి, లేదా ధర్మాత్ముడు, లేదా ధర్మదేవుడు. ధర్మదేవత కాదు, దేవత అంటే ఆడదే. దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు, ధర్మాత్ముడు, ధర్మమూర్తి, ధర్మదేవుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులు లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. ఎవరి దగ్గర విన్నాడంట? ఎవరి దగ్గర విన్నానంటున్నాడు? యోహాను సువార్త 7:16 చూడండి. ఎవడైనా వాక్యం చెప్తే ఈరోజు 2-3 మాటలు మన దగ్గర నేర్చుకోవటం, మన దగ్గర నుంచి పోయిన దరిద్రుల కోసం చెప్తున్నాను. 2-3 మాటలు నేర్చుకుంటారు బైబిల్లో. నేర్చుకొని బయటికి వెళ్ళిపోయి ఏమంటున్నాడు? ఇది ఎవరిది అనుకున్నారు? ఈ గొప్ప సంగతులు నేనే చెప్పాను అంటున్నాడు. పిచ్చి. అంటే వాడికి పేరు కావాలి. అంటే ఈ సంగతులు నేనే చెప్పాను, ఇవి నావి, ఇది నేను తప్పించి ఇంకా ప్రపంచంలో ఎవడో చెప్పలేదు. ఇంతగా సంగతులు ఎవరివి? దేవుడు భూమి మీద మానవాళి కొరకు వ్రాయించిన సంగతులనే చదివి చెప్పాను. నువ్వు చెప్పిన గొప్ప ఏంటి? నువ్వు చెప్పిన గొప్ప ఏంటి? కానీ మనిషి ఎలా తయారైపోయాడంటే ఈరోజు ఇది నాది అంటున్నాడు. నీదా? అసలు బోధకుడే ఏమంటున్నాడు? నేను చేసే బోధ నాది కాదు. సహజంగా ఒకసారి పిల్లలు ఏమైనా వండి తీసుకొచ్చేటప్పుడు ఇది ఎవరు చేశారా భలే ఉందని సరే, డాడీ నేను చేశాను, డాడీ నేను చేశాను అంటారు. ఇది ఎవరా బాగుంటే దరిద్రంగా చేశారని సరే ముందు మాట్లాడరు. అంటే బాగుంటే నాకు ప్రతిఫలం కావాలి, గొప్ప. బాగాలేకపోతే మాత్రం తన పేరు చెప్పుకోరు బయటికి. అంటే సహజంగా ఒక మెప్పు కోసం తన పేరు బయటికి పెట్టుకోవాలనుకుంటాడు మనిషి. నేనే చేశానని. కానీ బోధ విషయానికి వస్తే యేసుక్రీస్తు ఎంత గొప్ప మాటలు చెప్పినా, ఏం మాట్లాడుతున్నారండి, మీ ప్రసంగం వండర్ఫుల్ అండి, అదిరిపోయిందండి, ఎప్పుడు వినలేని సంగతులు మేము విన్నామండి అని అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఇది నాది కాదర్రా, మా డాడీ నేర్పించాడు నాకు. అలా అనడం ఎంత మంచిదే కాదా? ఒక తండ్రికి లోబడిన విధేయుడైన కుమారుడు చెప్పవలసిన సంగతులు అవే. నిజంగా యేసు ఒక విధేయుడైన కొడుకు అంటే యేసు తప్పించే ప్రపంచంలో ఎవడ లేడురా. ఒక తండ్రికి లోబడే కొడుకు, వినయ విధేయతలు కలిగిన కొడుకు అని ఎవరినైనా ఎగ్జాంపుల్గా చూపించాలంటే యేసే. ప్రపంచంలో ఇంకెవ్వడూ లేడు. అంత గొప్ప మార్గదర్శి, అంత గొప్పగా తండ్రికి లోబడిన వ్యక్తి. ఎలా చెప్పగలం అంత గొప్పోడు ఆయనని? ఆయన ఎన్ని సంగతులు ప్రపంచానికి చెప్పినా ఆ సంగతులన్నీ చెప్పిన తర్వాత అంటున్నాడు, ఇది నా ఘనత కాదు, ఇది నాది కాదు. ఈరోజు నేను ఈ మాటలు చెప్పగలిగాను అంటే, ఈరోజు నేను ఈ బోధ చేయగలిగాను అంటే, ఈరోజు మీరంతా నన్ను మెచ్చుకుంటున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? నా తండ్రి నాకిచ్చిన బోధ, నన్ను పంపిన వాని వద్ద నేను నేర్చుకున్న బోధ అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 8:38. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే, చూచిన సంగతులు బోధించున్నానంటాడేంటి? నా తండ్రి యొద్ద చూచిన సంగతులు అంటే ఏంటి? బాగా వినండి, ఇది మీకు అర్థం అవ్వాలి ఈ మాట. నా తండ్రి యొద్ద చూచిన సంగతులే నేను మీకు బోధించుచున్నాను అన్నాడు. ఇతను ఏం చూశాడు? ఆయన ఏం చూపించాడు? ఈయన చెప్పబోయే బోధన చూపించాడా? అంటే తెర మీద ఏమైనా ప్రొజెక్టర్ వేసి చూపించాడేంటి? ఆయన తెర మీద చూపించాడా బొమ్మలతో? ఎవరు చెప్తారు దీనికి? ఆయన ఏం చూపించాడు? ఈయన ఏం చూశాడు? ఆయన ఏం చూపించాడు? మళ్ళా చదవండి అన్నమాట. నా తండ్రి యొద్ద వినిన సంగతులను ఒక దగ్గర అన్నాడు, నా తండ్రి యొద్ద చూచిన సంగతులు అన్నాడు. బోధించుచున్నాను అంటే బోధన చూపించాడా? దేవుడు బోధన చూపించాడా? ఎలా చూపించాడు? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో కుమారుడు అదే చేయును. నాన్న ఇలా ఉండాలి, ఇది చెయ్యాలిరా అంటే నువ్వు మంచిగా ఉండాలి నాన్న అని ఉపదేశం చేయడం కాదు కొడుక్కి. ఉపదేశం చేస్తూ తండ్రి తన మాటలలోనే కాదు తన చేతలలో కూడా మంచిని చూపించాడు. మా నాన్న చూడడం ఎంత మంచోడు, మా నాన్న చూడడం ఎంత ప్రేమ కలిగినవాడు అంటే ప్రాక్టికల్గా దేవుని యొక్క ప్రేమను కొడుక్కి చేసి చూపించాడు పని రూపంలో. అందుకే ఏమన్నాడు? నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు,
నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. పని 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 అంటాడేంటి? ఆయన పని చేశాడు కాబట్టి నేను పని నేర్చుకున్నాను. నాన్న సోమరు అనుకో, కొడుకు డబల్ సోమరు అవుతాడు. వీడు ఆడు తెల్లవారు 10 గంటలు ఎగుతున్నాడు అనుకో, కాలు ఎత్తి పెట్టుకుని పడుకొని, కొడుకు కూడా ఏం చేస్తాడు? మా నాన్న కూడా 10 గంటల వరకు పడుకోండి, నేను పడుకుంటాను. అవునా? అంటే సహజంగా ఆల్ చిల్డ్రన్ ఆర్ అబ్జర్వర్స్. అంటే ప్రతి కుమారుడు కుమార్తె పరిశీలించేవాళ్ళు. తల్లిని గమనిస్తుంటారు, తండ్రిని గమనిస్తుంటారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అది చూస్తారు పిల్లలందరూ. అలా చేస్తున్న దాన్నే వీళ్ళు చేస్తారు. అందుకే సహజంగా చూడండి, ఎప్పుడు తండ్రులను బట్టే పిల్లలు కూడా ఉంటారు, తల్లిదండ్రులు బట్టే పిల్లలు ఉంటారు. తండ్రి మంచివాడు అనుకోండి, పిల్లలు కూడా వాళ్ళు చేస్తున్న మంచిని చూచి మంచిని అలవాటు చేసుకుంటారు. తండ్రి భయంకరుడు అనుకో, గోండాగాని తిరుగుతున్నాడు అనుకో తండ్రి, అప్పుడు పిల్లలు ఏమవుతారు? మా నాన్న ఎలా చేస్తున్నాడు, నేను చేస్తే తప్పే ఉంది. అంటే పిల్లలు పోకిరీలుగా మారిపోవడానికి కారణం ఎవరు? ఫస్ట్ టీచర్ నువ్వే సరిగ్గా నేర్పించలేదు నీ పిల్లలకి. నీ పిల్లలకి ప్రధానోపాధ్యాయుడు నువ్వే మొదటి టీచర్వి. నువ్వు సరిగ్గా చూపించలేదు, సరిగ్గా నేర్పించలేదు. నువ్వు నేర్పించకపోతే వాడు ఏం నేర్చుకుంటాడు? వాడికి నేర్పించాలి. అంటే ఎప్పుడూ కూడా పిల్లలు తల్లిదండ్రులు గమనిస్తుంటారు. ఆ గమనించేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారో దాన్ని వీళ్ళు కూడా ఇమిటేట్ చేస్తారు. ఇమిటేషన్. నాన్న ఇలా సిగరెట్ కాలుతున్నాడు అనుకో, వదులుతుంటాడు కొడుకు ముందు, వీడు చూస్తాడు, మా నాన్నరా బలి పీలుస్తున్నాడు రైడు. ఇప్పుడేం చేయడు, ఇప్పుడేం కొనడాడు. కానీ వీడు కొంచెం వయసు నిగిడిన తర్వాత అది బుర్రలో ఉంటుంది. వాళ్ళ నాన్న ప్రతిరోజు సిగరెట్ ముట్టించటం, దాన్ని ఉంగరాలుగా పైకి వదలడం. ఎందుకంటే చాలామంది అలా చేస్తుంటారు. ఒకడేంచి నాకు బాగా తెలిసిన చిన్నప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఐజక్ అతని పేరు. వాడి కొడుకు పేరు జాకబ్. అతని పేరు ఐజక్ అయితే సొంత కొడుకు కాదు, దత్తత చేసుకున్నారు వాడిని. వాడి కొడుకు పేరు జాకబ్. వాళ్ళిద్దరికి పిల్లలు లేరు. మీ తాతయ్యకి బాగా తెలుసు ఐజక్ అని. వాడు ఎప్పుడూ భయంకరమైన స్మోకరు. అంటే సిగరెట్ కాల్చడం, ముక్కులోంచి టప్పని గాలి వదిలేవాడు. సిగరెట్ కాల్చడం, నోట్లోంచి ఉంగరాలు తీయడం, చాలా వెరైటీగా చేసేవాడు అనమాట. అప్పుడు నేను వాడు కొడుకు ఫ్రెండ్స్, చిన్నప్పుడు కదా మరి, మేమంతా కలిసి గుడిలో ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్న మాత్రం బయటకంటే గుడిలో కాల్చకపోయినా బయట మాత్రం భయంకరమైన స్మోకరు. వాళ్ళ కొడుకు అలా చూసేవాడు. నాకెలా తెలుసు? నేను మామూలుగా అంకుల్ భలే చేస్తున్నాను అనుకునేవారు మేము. కానీ ఆ తర్వాత పెద్దోడు అయిపోయిన తర్వాత ఆడికన్నా డబుల్ స్మోకర్ అయిపోయాడు. అసలు ఆడు ఒక పావు గంట 20 నిమిషాలు కూడా సిగరెట్ గ్యాప్ ఇస్తాడో లేదో డౌటు. చాలా భయంకరమైన తాగుబోతు, అంటే పొగ తాగుబోతు అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు? మళ్ళీ వాళ్ళ నాన్నకు ఒక చర్చు ఇండివిజువల్గా. ఆ తర్వాత తాతయ్య నుంచి వేరైపోయారు, వాళ్ళు విడిపోయారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు తాతయ్య దగ్గర ఉండలేరు. వాళ్ళు హెచ్చరించేటప్పుడు, మందలించేటప్పుడు అంటే విడిచిపెట్టిపోతారు. విడిచిపెట్టిపోయిన తర్వాత తెలిసింది మాకు. వాడు వచ్చాడు ఒకరోజు మా దగ్గరికి ఏడ్చుకుంటూ, మా నాన్నగారు చచ్చిపోయారు. ఆ తర్వాత వీడి కోసం కబురు వచ్చింది, వీడు ఊపిరితిత్తుల బాధతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని. అదేంటది? వీడు చిన్నవాడు, వాడి వయసు చిన్నది, వాడు ఎందుకు పరిస్థితి వచ్చింది? వీడు అబ్జర్వర్, వాళ్ళ నాన్న గమనిస్తున్నాడు. వీడు దత్తత తీసుకున్నాడు అని. నువ్వు సిగరెట్ కాల్చి నీ కొడుకు ముందు కాల్చాలేంటి? నువ్వు తాగితే నీ కొడుకు ముందు గ్లాస్ పెట్టుకుని తాగుతావా? చాలామందికి ఉన్న దౌర్భాగ్యపు అలవాట్లు ఇవన్నీ బయట ప్రపంచంలో. మొన్న ఎప్పుడు వార్తలు చూస్తుంటే సడన్గా ఒక సినిమా తరకు స్లైడ్ వచ్చింది. ఒక కొడుకు బయట ఉంటే వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు. రింగ్ చేసి, ఎరా ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు వాళ్ళ కొడుకుని. అడుగుతా నాన్న, ఆ అమ్మాయికి బీడి కొడుతున్నాడు నాన్న అంటున్నాడు. అసలు డైలాగ్ బాగుందా? అసలు తండ్రితో ఆ మాట ఇవ్వడం చెప్పగలడా కొడుకు? నిజంరా, నేను విన్నాను, ఇది చూశాను నేను. అదేదో కొత్తది రిలీజ్ కాబోయే సినిమా. వాళ్ళ తండ్రి నాన్న ఫోన్ చేస్తున్నాడు, ఏరా ఎక్కడున్నారా నువ్వు అని అడుగుతున్నాడు. ఉండి నాన్న ఇప్పుడు ఫోన్ చేసేట అమ్మాయికి బీడి కొడుతున్నాను నేను. అసలు నాన్నతో అలా చెప్పగలడా? అంటే ఆడు నాన్నేనా? ఆడు పక్క వెధవ. వాడు కొడుకు వాడి దగ్గర అలా సమాధానం ఇస్తున్నాడు అంటే వీడి క్రమశిక్షణలో పెట్టండి, వీడికి చేత కాదు. చాలామంది తల్లిదండ్రులు ఎదురుగా పిల్లలు సిగరెట్లు కాలుతారు తెలుసా మీకు?
తల్లిదండ్రులు ఎదురుగానే సిగరెట్ కాలుస్తాడు, తల్లిదండ్రులు ఎదురుగానే తాగుతాడు వాడు. ఇంకొకరైతే రారా కొడుకు ఇద్దరు పెగ్గేద్దా రారా, ఏడు తండ్రి కొడుకులు ఎదురు బెదురు కూర్చొని తాగడం. ఆహా, అంటే ఈ దౌర్భాగ్యుడు ఆ చెడిపోయిన చేటకి ఏమి నేర్పించాడంటే వీడు చెడు అంతా నేర్పించాడు. కానీ పరలోకంలో తండ్రి తన కొడుకును కూర్చోబెట్టి ఏమి నేర్పించాడు? మంచి నేర్పించడమే కాదు, మంచి చేసేవాడు, మంచి చేసి చూపించేవాడు. చదవండి ఆ మాట, మరలా ఎందరు చదివిన మాట చదివి 28 చదవండి. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులు బోధించుచున్నాను. మా నాన్న ఏంటో నేను బాగా చూశాను. మా నాన్న ఏంటో నాకు తెలుసురా, మా నాన్న ఏంటో నాకు తెలుసు. మా నాన్న పనిమంతుడురా, ఎక్కడ ఖాళీగా ఉండడురా, ఎప్పుడు పని చేస్తుంటాడురా మా నాన్న. ఆ పని చేసే గుణమే పిల్లలు కూడా గమనిస్తే వాళ్ళు పని చేస్తారు. అంటే వాళ్ళలో ఎప్పుడు కూడా పని చేసే గుణం ఉంటుంది. అంటే పనికి దొంగెత్తలేరు. కొంతమంది చూడండి పనికి ఎప్పుడు దొంగెత్తలే, ఎప్పుడు పని అన్నా ఏదో కారణం తప్పించుకోవడానికి ఇష్టం ఉండదు వాళ్ళకి పని చేయడానికి. ఎందుకంటే బద్ధకిస్తులు. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఎప్పుడు పని ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళకి గర్భాన పుట్టిన పిల్లలను కూడా చూశాను ఎప్పుడు పనే. అంటే తల్లిదండ్రులు ఎప్పుడు పని చేసే విధానాన్ని పిల్లలు గమనించి వాళ్ళు కూడా ఖాళీగా ఉండరు. వీడు మంచాలు సర్దేసి, గదులు కడిగేసి, శుభ్రం చేసేసి, గోడలు దుడిచేసి, ఫ్యాన్లు దుడిచేసి, అంటే వాళ్ళు ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు. వాళ్ళకి ఒక బాధ్యత ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? అది తల్లిదండ్రులను బట్టి. యేసుక్రీస్తు కూడా పనిచేసే గుణం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రిని బట్టి. ఇంకోటి, యేసుక్రీస్తు కూడా తన ప్రాణాన్ని త్యాగం చేసే గుణం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? బట్టే వచ్చింది. అలాగే తండ్రి చచ్చిపోయి చూపించాడని కాదు. రోజు తండ్రి ఎలా చచ్చిపోతున్నాడు, మనల్ని బ్రతికించడం కోసం తండ్రి ఎలా రోజు నలిగిపోతున్నాడు అనేది ప్రత్యక్షంగా కళ్ళతో చూశాడు యేసుక్రీస్తు. కళ్ళారా చూశాడు, కళ్ళతో ప్రత్యక్షంగా చూశాడు. ఆ చూసిన వ్యక్తి ఏం చేశాడు? తన క్రియలలో దాన్ని చూపించాడు ఈ ప్రపంచానికి. అందుకే యేసుక్రీస్తు కోసం ఒకటి రాయబడింది, ఆయన తండ్రిని లోకమునకు బయలుపరిచెను అని ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఎవడును ఎప్పుడైనను ఒరే దేవుణ్ణి ఏంట్రా చూశారు మీరు? రే నేనురా చూశాను నా నాన్నని, నా నాన్నని నేనురా చూశాను అంటున్నాడు అక్కడ యేసుక్రీస్తు చెప్పే మాట. నా తండ్రి ఏంటో నాకు తెలుసు. ఆయన దగ్గర ఇన్ని కోట్ల సంవత్సరాలుగా భూమి మీదకి రాకముందు నుంచి ఉన్న నాకు తెలుసు తండ్రి ఏంటో. నేను కళ్ళారా చూశాను, ప్రతిరోజు చూసేవాడిని ఆయన. అందుకే నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. జీవజలాలు పుట్టక ముందు ఏమి ఆదిలోనే ప్రారంభంలోనే ఉన్నాను. అంటే అప్పటి నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చేసిన లోకమును బట్టి చూచి బహుగా ఆనందించుచుంటేనంటే ఆయన అన్నీ చేస్తుంటే కొడుకు అలా చూస్తున్నాడు అనమాట. అబ్బా మా నాన్న ఇలా చేస్తున్నాడు, మా నాన్న ఇలా చేస్తున్నాడు, మా నాన్న ఇలా చేస్తున్నాడు. సో ఎవ్రీ ఫాదర్, ప్రతి తండ్రి షుడ్ బీ ఎ గుడ్ టీచర్. అంటే ప్రతి తండ్రి ఒక మంచి ఉపాధ్యాయుడు కావాలి. ప్రేమించడం మీకు నేర్పించాలి, క్షమించడం మీకు నేర్పించాలి, అవునా? దేవుని కోసం ప్రథమ స్థానం ఇవ్వడం మీకు నేర్పించాలి. ఇవన్నీ నేను నేర్పిస్తున్నాను. నేను నేర్పిస్తున్నానా లేదా దేవునికి నేను అది ఇస్తున్నానా? నేను ఇవ్వాలి దేవునికి. దేవునికి ప్రథమ స్థానాన్ని నేను ఇస్తూ మీకు ప్రథమ స్థానం దేవుని కోసం ఇవ్వండి అని నేను సంగతి నేర్పిస్తున్నాను. నేను క్షమించాలి అని నేను నేర్పిస్తూ, అవునా, నేను క్షమిస్తున్నాను. నేను క్షమిస్తూ మీకు క్షమ నేర్పిస్తున్నాను. దేవుడు నేర్పించిన క్షమను మీకు నేర్పిస్తున్నాను. అంటే ఒక తండ్రిగా దేవుడు తన కుమారుణ్ణి కూర్చోబెట్టి ప్రతిదీ పోసగుచ్చినట్టు ఏది విడిచిపెట్టకుండా ప్రాక్టికల్గా చేసి చూపించాడు. అందుకే ఏమంటున్నాడు? ఆయన చేసేవాడు, ఈయన పక్క నుండి చూసేవాడు. అలా ఎంతకాలం టీచింగ్? ఎంతకాలం? ఎన్ని సంవత్సరాల కోర్సు? ఎన్ని సంవత్సరాల కోర్సు దేవుడికి? దేవుడు ఇచ్చాడు తన కొడుక్కి. సృష్టి పుట్టినది మొదలుకొని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినంత వరకు కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు, లెక్కలేనన్ని సంవత్సరాలు ఒక ఉపాధ్యాయుడు పోస్టును పోషించాడు దేవుడు. అందుకేరా తన ఇద్దరు పిల్లలు ఆణిముత్యాలైపోయారు.
అవునా? దేవుడు నేర్పించిన విధానాన్ని బట్టి మొదటి కొడుకు త్యాగమూర్తి అయిపోయాడు, రెండో కొడుకు కూడా త్యాగమూర్తి అయిపోయాడు. ఎలా? లోకాన్ని విడిచిపెట్టి నాటి నుండి నేటి వరకు సంచకరువుగా పరలోకాన్ని విడిచిపెట్టి మన దగ్గరే భూమి మీద ఉండిపోయాడంటే ఏంటి? త్యాగం. యేసుక్రీస్తులో త్యాగం కనబడుతుంది, పరిశుద్ధాత్మ దేవునిలో త్యాగం కనబడుతుంది. యేసుక్రీస్తులో మనుషుల పక్షాన దేవుణ్ణి వేడుకునే విజ్ఞాపన కనబడుతుంది, పరిశుద్ధాత్మ దేవునిలో కూడా మనుషుల పక్షాన దేవునికి చేసే విజ్ఞాపన కనబడుతుంది. అంటే చూడండి, వాళ్ళ క్యారెక్టర్స్లో చూడండి, ఎందుకబ్బా వీళ్ళందరూ ఎంత అందంగా ఎంత ఆణిముత్యాలా తయారయ్యారంటే వాళ్ళు షేప్ చేసింది ఎవరు? దేవుడు. 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 28. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననని, నా అంతట నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు తెలుసుకోవాలి. ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు తెలుసుకోవాలి. ఏరా ఎంత వండర్ఫుల్ రా నిజంగా. దేవుడు ఏదో అనుకున్నాం, దేవుణ్ణి ఒక తండ్రి పాత్ర పోషించాడు, ఒక మాస్టారు పాత్ర పోషించాడు. అవునా? ఎన్ని బాధ్యతలు స్వీకరించాడు ఆయన తన పిల్లల పెంపకంలో, తన పిల్లల పెంచటంలో దేవుడు ఎంతటి బాధ్యత తీసుకున్నాడో చూడండి. అందుకే వాళ్ళిద్దరు ఉత్తములుగా మారారు. కనుక బోధనా విధానం, ధర్మశాస్త్ర ఉపదేశం, వాక్య ప్రకటన, పాఠాల రూపంలో నేర్పించాడు వాళ్ళకి. పాఠాలేనా? తండ్రి దగ్గర పిల్లలు నేర్చుకునేవేవి? లెసన్. మీకు ఒక లెసన్ నేర్పించాను పుట్టినరోజు నాడు. ఇక ప్రాక్టికల్గా ఒక లెసన్ చేసి చూపించాను. ఏంటో తెలుసా? ఒరే, పరిశుద్ధుల పాదాలు కడగాలి. ఇదిగో నేను కడుగుతున్నాను పరిశుద్ధుల పాదాలు, మీరు కడగాలి పరిశుద్ధుల పాదాలు. అంటే ప్రాక్టికల్ లెసన్ చేసి చూపించటం. దేవుడు కూడా ప్రాక్టికల్గా ఎన్నో పాఠాలు నేర్పించాడు తన పిల్లలిద్దరిని కూర్చోబెట్టి. నేర్చుకున్నాడు. తండ్రి యొద్ద విన్న సంగతులే ఆయన దగ్గర నేర్చుకున్న సంగతులే యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చి చెప్పాను అని, ఇవి నావి కాదు, నాకున్నవని నా తండ్రి, నాకున్నవని నా తండ్రి, నాకున్నవని నా తండ్రి అన్నాడు. ఎంత మంచిది చూసారా? తనకున్న ప్రత్యేకతను కోరుకో గొప్పతనం. అది ధర్మశాస్త్రోపదేశం. సో ధర్మశాస్త్రోపదేశకుడు ఎవరు? దిక్కుమల శాస్త్ర పరిచయాలు కాదు. నిజమైన ధర్మశాస్త్రోపదేశకుడు ఎవడంటే మన తండ్రి, పరలోకంలో మన తండ్రి. ఓకే, అక్కడికి ఆపేయండి.